అనుమతి లేకుండా మత ప్రచారాలు చేసే వారిపైన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పట్నం సురేంద్రారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం 3:30 మండల కేంద్రం నుండి ఆయన మీడియాకు వెల్లడిస్తూ నేడు చిత్తూరులో క్రైస్తవులు మత ప్రచారం చేస్తూ ప్రశ్నించిన విశ్వ హిందూ పరిషత్ సభ్యునిపైన దాడికి పాల్పడడం హేయమైన చర్య అన్నారు. అనుమతి లేకుండా మత ప్రచారం చేయడమే కాకుండా ప్రశ్నించిన వారిపై దాడి చేయడం సమంజసం కాదన్నారు. అధికారులు పోలీసులు కూడా అనుమతి లేకుండా మత ప్రచారం చేసే వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్నం సురేందర్రెడ్డి, నేను చిత్తూరు జిల్లా విశ్వ హిందూ పరిషత్తు అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ముఖ్యంగా ఈ యొక్క మత ప్రచారం చిత్తూరులో కానీ చిత్తూరు జిల్లాలో కావచ్చు, మత ప్రచారం చేసే వాళ్ళు తప్పకుండా పోలీసు డిపార్ట్మెంట్ నుండి ముందస్తు అనుమతి తీసుకొని మాత్రమే మత ప్రచారం చేయవలసిందిగా విశ్వ హిందూ పరిషత్ తరఫున నేను కోరుకుంటున్నాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈరోజు ఉదయం ఈ క్రైస్తవ మత ప్రచారకులు అనుమతి లేకుండా ఈ యొక్క గాంధీ సర్కిల్ కానీ లేదంటే పలమనేరు రోడ్లో కానీ ఇక్కడ మత ప్రచారం చేస్తున్నారు. సో ఇటువంటివి ఈ పోలీసు వారు గమనించి దయచేసి అలాంటి వారికి ఒక హెచ్చరికలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎవరి మతాల గురించి వాళ్ళు ప్రచారం చేసుకోవడం ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేదు. కాకుంటే పబ్లిక్ ఇబ్బంది లేకుండా పబ్లిక్ని డిస్టర్బ్ చేసి ఆ యొక్క ప్రచారం చేయడం అనేది చట్టరీత్యా నేరం. కాబట్టి ఈ యొక్క విషయాల గురించి అన్ని మతాల వారికి కూడా ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఒక అవగాహన కల్పిస్తే కానీ ఒక ప్రకటన చేస్తే కూడా బాగుంటుందని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క క్రైస్తవ మత ప్రచారకులు ఆ యొక్క ప్రచారం చేస్తున్నప్పుడు మన హిందూ సంఘాలు అంటే మన విశ్వ హిందూ పరిషత్ తరఫున అడ్డుకున్నప్పుడు మరి వాళ్ళు దాన్ని దాడి చేయడము, అలాంటి అడ్డుకున్న వారి మీద దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. కాబట్టి ఈ యొక్క ఘటనను విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిణామాలు కానీ ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గట్టి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము కోరుకుంటున్నాం.